ఫ్రెండ్స్ నా పేరు నాగరాజ్, మీరు చూస్తున్నారు రాజ్భాయ్ టెక్ ఛానల్. ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో మనం వాట్సాప్ గురించి అయితే తెలుసుకుందాం. వాట్సాప్లో మనకి చాలా రకాల ఫీచర్స్ అయితే అప్డేట్ అయినాయి. అవి ఏంటి అన్న దాని గురించి వాళ్ళ చూద్దాం. అలాగే వీటిని మనం ఎలా కస్టమైజ్ చేసుకోవాలో కూడా మనం చూద్దాం. కొంతమంది తెచ్చిన ఫీచర్స్లో మీకు ఏ ఫీచర్ నచ్చిందో కామెంట్ సెక్షన్లో కూడా తెలియచేయండి. కొంతమందికి పేమెంట్ అనే ఆప్షన్ మనకి దీనిలో కనిపించట్లేదని చెప్తున్నారు. అలాంటప్పుడు మనం ఏం చేయాలో కూడా దీన్ని నేను ఈ వీడియోలో మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్ ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మొబైల్ కాంటాక్ట్ నెంబర్ యాడ్ చేసుకోవాలంటే మనం ఏంటంటే అవతల వారి నెంబర్ మనకు చెప్పినప్పుడు మిస్డ్ కాల్ ఇస్తుంటారు. అలాంటప్పుడు మనం కాంటాక్ట్స్లో యాడ్ చేస్తూ ఉంటాం. అలా కాకుండా ఇంకో విధంగా చేస్తున్నాం, అవతల వారు మన నెంబర్ చెప్పినప్పుడు యాడ్ చేసుకుంటూ ఉంటాం. అలా కాకుండా జస్ట్ ఒక స్కాన్ ద్వారా కూడా మనం కాంటాక్ట్ని అయితే యాడ్ చేసుకునే ఫీచర్ని మనకు వాట్సాప్ రీసెంట్గా అయితే తీసుకొచ్చింది. అది ఎలా చేయాలి ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. యాక్చువల్గా మనం వాట్సాప్లో సెట్టింగ్ ఓపెన్ చేసుకుంటే మనకి కాంటాక్ట్ దగ్గర ఈ విధంగా అయితే కనిపిస్తుంది. దీన్ని ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే మనకి క్యూఆర్ కోడ్ అని కనిపిస్తుంటుంది. ఈ క్యూఆర్ కోడ్ వచ్చేసరికి మనకి ఎలా ఉంటుందంటే మై కోడ్ అంటే మనది, అలాగే స్కాన్ కోడ్ అవతల వాళ్ళది ఏం చేయాలనుకుంటున్నామో వాళ్ళదనమాట. ఇప్పుడు దాన్ని మనం స్కాన్ చేసుకొని మన కాంటాక్ట్ నెంబర్ ఎలా యాడ్ చేసుకోవాలో మీకు ఇక్కడ నేను చూపిస్తాను. ఇక్కడ చూడండి, నేను ఇంకొక మొబైల్ అయితే తీసుకున్నాను. ఇది నా మై కోడ్ అండి ఇది. తర్వాత నేను దీన్ని స్కాన్ చేయాలనుకుంటున్నాను కదా, ఇంకొక డివైస్ అయితే నేను తీసుకొని ఇప్పుడు నేను స్కాన్ చేస్తాను. చూడండి, చేయగానే ఈ విధంగా అయితే మనకి కనిపిస్తుంది. యాడ్ కాంటాక్ట్ అని ఇక్కడ ట్యాప్ చేయగానే మన కాంటాక్ట్ అయితే చేసి ఇక్కడ మనం సేవ్ అన్నాం అనుకోండి. సేమ్ మనం ఇలాగే స్కాన్ చేసి కూడా మనం పేమెంట్స్ కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు మనం సేవ్ చేసుకుంటే ఆటోమేటిక్గా మన కాంటాక్ట్స్లో అయితే సేవ్ అయిపోతుంది. సేవ్ అవ్వగానే మనకి ఈ విధంగా అయితే కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, మనకి టాప్లో ఇక్కడ చూసుకుంటే మనకి 3 డాట్స్ ఉన్నాయి కదా, ఇక్కడ ట్యాప్ చేసుకుంటే మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ పేమెంట్స్ అని ఉంది కదా, దీన్ని ట్యాప్ చేసుకుంటే మనకి ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది. మనకి పైన టాప్లో చూసుకుంటే ఇక్కడ పేమెంట్ హిస్టరీ అని, పేమెంట్ మెథడ్స్ అని, హెల్ప్ అని, అలాగే ఇక్కడ మనకి న్యూ పేమెంట్ అని మనకి ఒక ఆప్షన్ అయితే ఇక్కడ ఉంది. ఇప్పుడు మనం అకౌంట్ని యాడ్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ ఫస్ట్ దీన్ని ట్యాప్ చేసుకుందాం. ట్యాప్ చేసుకుంటే ఇక్కడ మనకి ఏం చెప్తున్నారంటే వీళ్ళు సెండ్ అండ్ రిసీవ్ మనీ సెక్యూర్లీ విత్ యూపీఐ అంటారు. ఈ యూపీఐ అంటే మన ప్రాసెస్ ఇక్కడ మనం యాక్సెప్ట్ అండ్ కంటిన్యూ అయితే చేసేద్దాం. చేయగానే మనకి గెటింగ్ ద లిస్ట్ ఆఫ్ బ్యాంక్స్ అని ఇక్కడ చూపిస్తుంది. బ్యాంక్, హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అలాగే కొన్ని కోఆపరేటివ్ బ్యాంక్స్, చాలా లిస్ట్ ఆఫ్ బ్యాంక్స్ అయితే చాలా ఉన్నాయండి. వీళ్ళు చెప్తున్న దాని ప్రకారం అయితే ఒక 160 బ్యాంకుల సపోర్ట్ తోటి అయితే వీళ్ళు దీన్ని డిజైన్ చేసినట్టుగా మనకి తెలుస్తుంది. పక్కన పెట్టేసుకోవాలి. చూసారా, ఇక్కడ మన అకౌంట్ అయితే ఇక్కడ మనకి రిఫ్లెక్ట్ అయితే చూపిస్తుంది. సెలెక్ట్ బ్యాంక్ అకౌంట్ టు యాడ్ అని ఉంది కదా, దీన్ని ట్యాప్ చేసుకోండి. వచ్చేసరికి వాల్ పేపర్స్ అని వీళ్ళు అప్డేట్ చేశారు. నేను ఒక కాంటాక్ట్ అయితే ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేసుకుని వాల్ పేపర్స్ ఎలా సెట్ చేసుకోవాలో చూపిద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ వాల్ పేపర్ అని కనిపిస్తుంది కదా, దీన్ని ట్యాప్ చేసుకోగానే మనకి కింద బాటంలో ఈ విధంగా అయితే మనకి ఓపెన్ అవుతుంది. నో వాల్ పేపర్, గ్యాలరీ, సాలిడ్ కలర్స్, వాల్ పేపర్ లైబ్రరీ అని డిఫాల్ట్ అని ఉంటుంది. ఇక్కడ మనం ఇలా ఇచ్చేసామనుకోండి, ఇక్కడ చూడండి బ్యాక్గ్రౌండ్లో మనకి వాల్ పేపర్ అంతా అయితే ఏమి లేకుండా అయితే మనకి డిజపీర్ అయిపోతుంది. కాకుండా మనకి మామూలుగా వాల్ పేపర్ వచ్చేసరికి గ్యాలరీ నుంచి మనం ఏదైనా ఇమేజెస్ తీసుకొని సెట్ చేసుకోవాలనుకున్నాం. ఈ ఇమేజ్ నేను చేస్తున్నాను. చూడండి, ఇక్కడ మనం సెట్ అనగానే ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్లో మనకి ఈ విధంగా మన పర్సనల్ ఫొటోస్ని కూడా మనం వాల్ పేపర్ లాగా ఇక్కడ మనం సెట్ చేసుకోవచ్చు. అంతేకాకుండా సాలిడ్ కలర్స్ అని ఇచ్చాడు. ఏదైనా కలర్స్ తీసుకొని మనకు నచ్చిన కలర్ని కస్టమైజ్ చేసుకొని సెట్ అని చేసామంటే బ్యాక్గ్రౌండ్ వాల్ పేపర్ ఈ విధంగా అయితే మనకి చేంజ్ అయిపోతూ ఉంటుంది. తర్వాత మనకి ఏదైనా ఇంకా కస్టమైజ్ చేసుకోవాలనుకుంటే ఇంకా చాలా రకాల ఫీచర్స్ అయితే వీళ్ళు ఇచ్చారు. చూడండి, నేను దీన్ని తీసుకుంటున్నాను. ఈ విధంగా మనం బ్యాక్ సైడ్ వాల్ పేపర్ని అయితే మనం సెట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, వీళ్ళు కొత్తగా ఆల్వేస్ మ్యూట్ నోటిఫికేషన్ అయితే వీళ్ళు తీసుకొచ్చారు. దాన్ని ఎలా ఎనేబుల్ చేసుకోవాలో ఒకసారి చూద్దాం. ఒక కాంటాక్ట్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇక్కడ మనకి టాప్ సైడ్ కార్నర్లో 3 డాట్స్ అయితే బటన్ ఉంది కదా, దీన్ని ట్యాప్ చేయండి. మ్యూట్ నోటిఫికేషన్ అని కనిపిస్తుంది. యాక్చువల్గా ఇక్కడ మ్యూట్ నోటిఫికేషన్ ఫర్ 8 అవర్స్ 1 వీక్ ఆల్వేస్, నేనైతే ఆల్వేస్ అయితే చేసుకుని ఉన్నాను. దీనివల్ల ఏంటంటే మనకి డిస్టర్బెన్స్, మెసేజెస్ రిసీవ్ చేసుకున్నప్పుడు ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా మనకి ఉంటుంది. ఫ్రెండ్స్, వీళ్ళు డార్క్ మోడ్ అనే ఒక ఫీచర్ని కూడా అప్డేట్ చేయడం జరిగింది.
అది మనం ఎలా ఎనేబుల్ చేసుకోవాలి. ఈ డార్క్ మోడ్ వల్ల మనకి ఏంటంటే రాత్రి టైంలో మనం ఫోన్ ఎక్కువసేపు చూస్తున్నప్పుడు మనకి తెలియకుండా మన ఐపైన కొంత ప్రెషర్ అయితే పడుతుంది. దీన్ని ఎనేబుల్ చేసుకున్నప్పుడు ఏంటంటే మనకి ఆ ప్రాబ్లం లేకుండా కొంచెం స్ట్రెస్ అయితే తగ్గుతుంది. అంతేకాకుండా బ్యాటరీ కూడా పవర్ సేవింగ్ మోడ్లోకి అయితే వెళ్తుంది. దీన్ని ఎలా ఎనేబుల్ చేసుకోవాలి ఇప్పుడు మనం చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు నేను చార్ట్స్ అయితే ఓపెన్ చేస్తాను. ఇక్కడ చార్ట్స్ ఓపెన్ చేసినాక మనకి ఇక్కడ థీమ్ అని ఉంటుంది. దీన్ని సెలెక్ట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత సిస్టమ్ డిఫాల్ట్ లైట్ డార్క్ అని ఉంటుంది. మనం డార్క్ని ట్యాప్ చేసుకొని ఓకే చేసుకున్నాం అనుకోండి, యాక్చువల్గా వాట్సాప్ అయితే మనకి డార్క్ మోడ్లోకి వెళ్తుంది. ఇది మొబైల్ ఎంత అయితే మాత్రం చేంజ్ అవ్వదండి, ఒక వాట్సాప్ మాత్రమే డార్క్ మోడ్లో ఉంటుంది అంతే. ఈ విధంగా అయితే మనకి పవర్ సేవ్ అయితే మనకి పవర్ కన్జంప్షన్ అయితే తగ్గిస్తుంది. ఫ్రెండ్స్, తర్వాత ఫీచర్గా మనం చూసుకున్నట్లయితే వీళ్ళు వీడియో కాలింగ్లో మనకి యాక్చువల్గా ఇంతకుముందు అయితే 4 మెంబర్స్ వరకు అయితే మనం వీడియో కాల్ అయితే చేసుకునే వాళ్ళం. అయితే ఇప్పుడు వీళ్ళు 8 మెంబర్స్ వరకు అయితే వీడియో కాల్ చేసుకోవచ్చని వీళ్ళు చెప్తున్నారు. ఒకసారి మనం ట్రై చేసి చూద్దాం. యాక్చువల్గా నా గ్రూప్లో 5 మెంబర్స్ దాకా ఉన్నారు. యాక్చువల్గా 5 మెంబర్స్కి ఒకసారి కాల్ అయితే చూద్దాం, ఎవరైనా లిఫ్ట్ చేస్తారు. ఫ్రెండ్స్, గ్రూప్ కాలింగ్లో ఇంతకుముందు అయితే వాట్సాప్లో 4 మెంబర్స్ వరకే అలౌ చేసేదండి. ఇప్పుడైతే మాత్రం 8 మెంబర్స్ వరకు అయితే అలౌ చేస్తుంది. ఈ ఫీచర్ కూడా రీసెంట్గానే వీళ్ళు అప్డేట్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఇంకొక న్యూ ఫీచర్ గురించి తెలుసుకుందాం. అది వచ్చేసరికి డిసపియరింగ్ మెసేజ్ అండి. ఇక్కడ మనం ఒక కాంటాక్ట్ చూసుకున్నాం కదా పైన, దీని మీద ఈ విధంగా అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగానే మనకి ఇక్కడ చూడండి డిసపియరింగ్ మెసేజ్ అని మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది కదా. దీన్ని ఆన్ చేద్దాం. ఆన్ చేయగానే ఇక్కడ ఏం చెప్తుందంటే వీళ్ళు ఈ డిసపియరింగ్ మెసేజ్ మనం యాక్చువల్గా చాట్ చేసుకున్న తర్వాత మనం ఏదైనా పాతవి డిలీట్ చేసుకోవాలంటే క్లియర్ చాట్స్ అనే కొట్టుకుండా లేకపోతే డిలీట్ అని చేస్తూ ఉంటాం. అలా కాకుండా మనం దీన్ని యాక్టివేట్ చేసాం అనుకోండి, ఆటోమేటిక్గా 7 days ఓల్డ్ అయిన మెసేజెస్ ఆటోమేటిక్గా డిసపియర్ అయితే అయిపోతుంటాయి. ఇప్పుడు మనం ఇక్కడ ఆన్ ఉంది కదా, దీన్ని ఆన్ చేసుకోండి. ఆన్ చేయగానే మనకి ఈ విధంగా ఒక నోటిఫికేషన్ అయితే వస్తుంది, యూ టర్న్ ఆన్ డిసపియరింగ్ మెసేజ్ అని. ఆఫ్టర్ 7 days అవగానే ఇది ఆటోమేటిక్గా అవి డిలీట్ అయిపోతూ ఉంటాయి, డిసపియర్ అయిపోతూ ఉంటాయి. ఫ్రెండ్స్, మనం ఈ డిసపియర్ మెసేజ్ మనం ఆన్ చేయగానే మన కాంటాక్ట్ దగ్గర ఒక క్లాక్ సింబల్ అయితే మనకి ఇండికేట్ చేస్తూ ఉంటుంది. ఇది మనం అవతల వైపు కాంటాక్ట్, మనం ఏ కాంటాక్ట్కి అయితే ఎనేబుల్ చేసామో అవతల వాళ్ళు కూడా దీన్ని వాళ్ళు ఆన్ చేసుకుంటేనే 1 week అవగానే ఆటోమేటిక్గా ఇవి డిసపియర్ అయిపోతాయి. అన్లెస్ మనం ఒకరిమే చేసుకున్నంత మాత్రాన కాంటాక్ట్స్ అయితే డిసపియర్ అయితే అవ్వడం జరగదు. మీకు ఒక మెసేజ్ కూడా వస్తుంది, అది చూపిస్తాను చూడండి. ఇక్కడ ఫీచర్ కూడా తీసుకురావడం జరిగింది. అదేంటంటే అడ్వాన్స్ సెర్చ్ అని తీసుకొచ్చారండి. వాట్సాప్ ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసుకుని మనం ఇక్కడ సెర్చ్ బటన్ కనిపిస్తుంది కదా, దీన్ని ట్యాప్ చేయగానే ఇక్కడ మనకు చూడండి ఈ సెర్చ్ అనేది మన ఫొటోస్ కానీ, వీడియోస్ కానీ, లింక్స్ కానీ, డాక్యుమెంట్స్ ఇచ్చామనుకోండి, ఈ విధంగా డాక్యుమెంట్స్ అయితే కనిపిస్తుంది. తర్వాత ఫొటోస్ అన్నాం అనుకోండి, ఫొటోస్ మనకి గ్యాలరీలో ఉన్న ఫొటోస్ మొత్తం కనిపిస్తూ ఉంటాయి. తర్వాత ఏదైనా వీడియోస్ కావాలనుకోండి, వీడియోస్ కూడా మనకి కనిపిస్తాయి ఈ విధంగా. తర్వాత ఏదైనా లింక్స్ కానీ లేదా గిఫ్ట్స్ అని కానీ, మనం ఏదైనా యూజ్ చేసిన గిఫ్ట్స్ మనకి విషెస్ వచ్చినాయి చూడండి. ఇలాగా అడ్వాన్స్ సెర్చ్ అని వీళ్ళు ఇదొక కొత్త ఫీచర్ని అయితే వీళ్ళు తీసుకొచ్చారు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మరొక ఫీచర్ గురించి అయితే చూద్దామండి. అదేంటంటే స్టోరేజెస్ అని వీళ్ళు చెప్తున్నారు, స్టోరేజ్ అండ్ డేటా అని. ఇక్కడ చూడండి, మనం ఈ విధంగా ఓపెన్ చేసుకోవాలి. ఇది ఏంటంటే మనం ఏదైనా ఒక సెట్టింగ్స్ ఉంటాయి కదా, మన దాంట్లో సెట్టింగ్స్ చేయగానే మన అకౌంట్ అయితే ఈ విధంగా అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ సెట్టింగ్స్లో స్టోరేజ్ అండ్ డేటా అని ఉంటుంది. చూడండి, ఇక్కడ మేనేజ్ స్టోరేజెస్ అని ఉంది. చూడగానే మనకి ఈ విధంగా అయితే కనిపిస్తుంటుంది. ఇక్కడ మనకి ఫైల్స్ స్టోరేజ్ ఏమేమి ఎంత ఉంది, అలాగే ఏ కాంటాక్ట్కి ఎంత చేసామో కూడా మనకి, అంటే ఇక్కడ స్టోరేజ్ కెపాసిటీ కూడా మనకు చూపిస్తూ ఉంటుంది. మనకి ఏదైనా హ్యూజ్ ఫైల్, ఏదైనా పెద్ద ఫైల్ స్టోరేజ్ ఎక్కువ క్యాప్చర్ చేసినప్పుడు దాన్ని డిలీట్ చేసుకోవాలనుకోండి, దీన్ని ట్యాప్ చేసుకొని మనం డిలీట్ చేసుకోవడం అయితే మనకి చాలా సింపుల్. దీన్ని ఇలా ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగానే డిలీట్ చేసుకోవాలంటే ఇలా చేసేయచ్చు. దీనివల్ల మనకి స్టోరేజ్ కొంత సేవ్ అయ్యే అవకాశం ఉంది. అలాగే మనం ఎక్కువగా దేనికి ఎక్కువ యూజ్ చేస్తున్నామో కూడా ఇక్కడ మనకి క్లియర్గా అయితే ఇది చూపిస్తుంది. ఫ్రెండ్స్, కొంతమందికి ఈ వాట్సాప్లో పేమెంట్ ఆప్షన్ అయితే కనపట్లేదు అంటున్నారు కదా, దానికి సంబంధించిన లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. దాని నుంచి మీరు సింపుల్గా డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.